ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. వీళ్ళు ఎప్పుడు వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడం, హెల్త్ ఈజ్ వెల్త్ అని బాగా నమ్ముతారు. మొన్న మనం ఒక అన్నతో ఇంటర్వ్యూ చేసినాం. 30 దేశాలు తిరిగిన ఈ మల్కాజ్గిరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తే ఇప్పుడు కొన్ని వేలాది మందికి రీచింగ్ ఉంది. మరొకసారి వచ్చిన మోహన్ అన్న కూడా ఉన్నాడు. మోహన్ అన్నతో పాటు మోహన్ అన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు. అడుగుదాం. ఇప్పుడు ఇందాక అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్ మా పిఎంఆర్ టీవీ ఛానల్ కూడా చెప్పండి. ఇప్పుడు మహేష్ బాబు గురించి మీరు అంటున్నారు. మీ పేరేం పేరు? రామస్వామి అండి. రోజు రెగ్యులర్గా మేము గ్రౌండ్కి వస్తుంటాము. ఇప్పుడు ఒక క్వశ్చన్ యూట్యూబ్లో అడుగుతాడు. అంటే ఒక పాపని ఎవరు ఇష్టం అంటే మహేష్ బాబు ఇష్టం అని అంటాడు. అయితే ఆయన అంటాడు, నీకు ఫీజు ఎవరు కడుతున్నారమ్మా అంటారు. డాడీ కడుతున్నా అన్నాడు. చాక్లెట్ ఎవరు ఇప్పిస్తున్నారంటే మమ్మీ ఇప్పిస్తుంది. బట్టలు ఎవరు ఇస్తున్నారు? మమ్మీ ఇప్పిస్తుంది. అందరు మమ్మీ చేస్తుంది, డాడీ చేస్తుంది, అందరు చేస్తుంది. మహేష్ బాబు నీకు ఏం చేసినాడు అంటే ఏం చేసలేడు. మళ్ళీ ఎందుకమ్మా సూపర్ స్టార్, మీ మమ్మీ మీ డాడీ సూపర్ స్టార్ అని అన్నాడు. అది ఏమనిపించింది అది విన్నప్పుడు? చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మన అమ్మ నాయననే గౌరవించాలి, మన ఫ్యామిలీ కోసం గౌరవించాలని నాకు అనిపిస్తుంది. యూత్కి చెప్తారా మీరు కూడా? అదే ఎట్లుంది ఇప్పుడు ఉన్న యూత్? ఎట్లుంది? అదే ఉంది. ఇప్పుడు మరి చేంజ్ కావాలి అందరూ. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ అంతేనే ఒకరి మీద ఒకరు పబ్లిక్ కోసము ఎంకరేజ్ చేస్తారు. కేసీఆర్ని ఈయన తిడతాడు, రేవంత్ రెడ్డిని ఈయన తిడతాడని. కాళేశ్వరం కోసము ఎన్నిసార్లు కేసీఆర్ని అన్నారు. మళ్ళీ ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోలేదు. కానీ పబ్లిక్ని మా పబ్లిక్ మేమేమో కొట్లాడుకుంటామని తాతలు చేసేది ఏం లేదు. మళ్ళీ అంత యాక్షన్ రియల్లీ మా కేసీఆర్ గారు అట్లా ప్రాబ్లం చేసినప్పుడు సిబిఐకు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ కాదు పబ్లిక్ మీద కొట్లాడతాం చేస్తున్నారు అంతే. రియల్గా అంటే రియల్ హీరో అంటే పబ్లిక్ సేవ చేయాలి. పబ్లిక్ మై ముంగడ కొట్లాడి వాళ్ళకు ఇంత ఈయన ఇంత, ఈయన గుడ్డు ఇంత, అది ఇంత గుడ్డు చూపించేది కాదు. రియాలిటీ ఇది చేయాలి. ఇంకోటి అన్నీ ఫ్రీ తీసేయాలి. ఓన్లీ ఎడ్యుకేషన్, హాస్పిటల్ ఫ్రీ పెట్టాలి. బస్సు గీసు అన్నీ మన ఇండియా అని చెప్తాను, నాట్ ఓన్లీ తెలంగాణ, మా ఆంధ్ర స్టేట్ ఏం చేయాలంటే హైకోర్టు డిసిషన్ తీసుకోవాలి. ఫ్రీ అనేది తీసేయాలి. ఓన్లీ ఎడ్యుకేషన్ KG to PG. రిజర్వేషన్ తీసేయాలి. రిజర్వేషన్ ఫీ తీసేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ ఫ్రీ చేయాలి. రిజర్వేషన్ తీసేయాలంటే కొంతమంది నా కోసం అగ్రెసివ్ మాట్లాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే గుర్షాలు ఉన్నాడో, ఎలిజిబుల్ ఉన్నాడో ఆయనకి రిజర్వేషన్ నేను నమ్ముతా. ఇప్పుడు నేను కోటీశ్వర్ని, నేను ST క్యాండిడేట్ అని నా కొడుకు నేను కాళ్ళ దొరుకుతున్నా, నా కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకో ఏం నామ్ సార్? గరిబోడు గుర్షాలు ఉన్నాడో ఆయన పైకి తీసుకురావాలి. ఆర్థికంగా అది ఉండాలి. ఇంకోటి రైతు బంధు ఇవి అంతేనే ఉండోళ్ళకు రైతు బంధు ఇస్తున్నారు. రైట్. దానికోసం మీరు ఎక్కడ సార్? ఇప్పుడు నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్. ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎంపీ? గెలవాలంటే నరేంద్ర మోడీ ముఖం చూసి కిషన్ రెడ్డికి ఓటేయమని అందరు చెప్తున్నాను. నేను కిషన్ రెడ్డి ముఖం చూసి కాదు, ఫ్రాంక్ చెప్తున్నాను. నేను నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు నరేంద్ర మోడీ? మళ్ళీ అడుగుదాం సార్. మీ దగ్గరకు వస్తా. ఇక్కడ సార్ అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు సికింద్రాబాద్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సికింద్రాబాద్లో ఇంతకుముందు మనము లాస్ట్ 5 years కిషన్ రెడ్డి గారిని చూసాం సార్. కిషన్ రెడ్డి గారు సెంట్రల్కి అందుబాటులో ఉంటారు, కానీ మన లోకల్ ప్రతి ఏరియాస్కి కొద్దిగా తక్కువ అందుబాటులో ఉంటారు. పలుకుబడి ఉన్న ఏరియాస్కే వస్తుంటారు. మళ్ళీ సామాన్యుడికి చాలా తక్కువ. నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ 5 yearsలో సామాన్యులకి, సామాన్య ఏరియాస్కి ఒక లోకల్ ఇష్యూస్ చిన్నవి అవన్నీ రావడానికి కొంచెం అందుబాటులో చాలా తక్కువ అయిపోయింది మనకి. అది కారణాలు మన ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వేరేది కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ వేరేది కావచ్చు. బట్ యాజ్ ఏ ఎంపీ ఉన్నాగా మనము ప్రతి ఒక్క కాలనీ, ప్రతి ఒక్క సామాన్యుడి మా సామాన్యులకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. రోడ్లు ఇవే ఉంటాయి. అట్లాంటివి కూడా మాకు అందుబాటులో లేకుండా అవుతున్నాయి అభివృద్ధి అంటారు, కానీ మన ఏరియా అంతా చూసారు. సీతాఫల్ మండి, చిల్కలగూడ, వారాస్గూడ, ఇవన్నీ ఓల్డ్ సిటీ అంటారు. ఓల్డ్ సిటీ ఎలా ఉందో మా ఏరియా కూడా ఓల్డ్ సిటీ కంటే కొంచెమే బెటర్ అనాలి. వేరే ఏరియా మంచిగా డెవలప్ అయినట్టు కాలేదు. మా పద్మారావు గారు కూడా ఉన్నారు. అప్పుడు లాస్ట్ టైము 10 years బ్యాక్ బండారు దత్తాత్రేయ ఉన్న తర్వాత కొంచెం డెవలప్ అయింది. ఇప్పుడైతే ఏం కాలేదండి. లాస్ట్ 10 yearsలో కేసీఆర్ గారు ఉన్నారు, కానీ ఏమి మనము ఒట్టి హైటెక్ సిటీ, మణికొండ, గచ్చిబౌలి అటు సైడ్ చూసారు, కానీ మాకు సీతాఫల్ మండికి సికింద్రాబాద్ స్టేషన్ ఎవరండి అక్కడ ఏమైందంటే ఇద్దరికి ఈసారి ఫస్ట్ టైం ప్రపంచంలో తెలంగాణ వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారండి. ఓటింగ్ విషయంలో మాత్రము ఫస్ట్ టైము బుర్రవాడారు. కరెక్ట్గా
ఒరిజినల్ క్యాండిడేట్ ఎవరైతే వర్త్ వాళ్ళనే గెలిపించారు. ఇంతకు ముందు పార్టీ గెలిచింది, కానీ ఈసారి క్యాండిడేట్ గెలిచాడు. ఇప్పుడు అదే క్యాండిడేట్ మళ్ళీ నుంచుంటున్నారు. ఇప్పుడు ఈ రిజల్ట్ మీకే తెలుస్తుంది వచ్చే నెలలో. ఇప్పుడు చాలా టఫ్ ఉందండి. మన కిషన్ రెడ్డికి వర్క్ చేయలేదు. ఇప్పుడు కొత్త అవకాశము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వాళ్ళని నడుస్తుంది. దానం నాగేందర్ గారికి ఒక అవకాశం ఇవ్వండి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు పెడితే ఎలా ఇచ్చిండ్రు. ఎమ్మెల్యేగా క్యాండిడేట్ అభివృద్ధి చేస్తాడు ఎంపీ లాగా వచ్చి మళ్ళీ అట్లా. అదొకటి రాంగ్ అండి. ఆ కాన్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు ఉన్నారు 10 ఏళ్ల నుంచి, అది రద్దు చేయండి. మరి ఒక ఎలక్షన్ గెలిచి ఇంకో ఎలక్షన్ గురించి పోకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ 1,00,000 మంది ఉంటారు, అందులో మీకు ఎవరు దొరకనట్టు వాళ్ళకే ఇస్తే కాదు కదండి. మీరు తీసుకోవాలి ఆ డిసిషన్. సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు ఉన్నారు, మీరు రద్దు చేయండి. అట్లాంటి పాలసీస్ చాలా ఉన్నాయి, రద్దు చేయండి. రద్దు చేయకపోతే మీరు అట్లనే చేస్తారు అన్నట్టు. అంటే అట్లనే చేస్తారంటే మీరు పవర్ లో ఉండి ఏం చేశారు? మీరు తీసుకోవాలి డిసిషన్. ఆర్టికల్ 370 చేసా అంటున్నారు, రామ మందిరం చేసా అంటున్నారు. ఈ కూడా బర్నింగ్ ఇష్యూ, ఇది చేయండి కొంత. అంతేనా? మరి 55 years మీరే ఉన్నారు కదా, చేసి ఉంటే బాగుండేదని కూడా వాళ్ళు అడుగుతున్నారు. 55 years చేశారంటే సార్, 55 years లో సామాన్యుడు ఇల్లు కట్టుకోగలిగాడు, పెళ్లి చేయగలిగాడు, ఒక కుటుంబంలో బతకగలిగాడు. ఇప్పుడు అంతా పెళ్లి గురించి కదా. ఇప్పుడు మీరు అన్నది ఒకటి ఉంది కదా, అంటే ఎమ్మెల్యే గెలిచినోడు మళ్ళీ ఎంపీకి చేస్తున్నప్పుడు 55 ఏళ్ళు తమరే పరిపాలించారు కదా, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అని అంటున్నారు, సోనియా గాంధీ, వీళ్ళ పీరియడ్లోనే చేసేస్తే అయిపోతుండే. అప్పుడు వాళ్ళకి బర్నింగ్ న్యూస్ చాలా ఉండేయండి. అందులో ఇది పెద్దది కాదు ఇష్యూ. వీళ్ళు పెద్ద పెద్ద ఇష్యూస్ చేశారు. కాశ్మీర్ ఇప్పించారు ఇండియాకి, రామ్ జన్మభూమి ఇప్పించారు, తలాక్ తీశారు. ఇన్ని చేసిన వాళ్ళకి ఇది ఎందుకు కనిపించట్లేదు అని నేను కోరుకుంటున్నాను. ఇది కూడా వాళ్ళ తప్పే అంటారు. వాళ్ళ తప్పే. రేవంత్ రెడ్డి ఏం లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేయకుండా వాళ్ళు 55 ఏళ్ళు మీరు అన్నారు, 55 ఏళ్ళలో చేయలేదు. మీరు 5 ఏళ్లలో చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అడుగుతున్నా. రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేను రాళ్లతో కొట్టి చంపాలి, ఉరి తీయాలని అన్నాడా అనలేదా? అంటే అన్నాడానండి, లేదు మా సార్ అనలేదు, అది మార్ఫింగ్ చేశారంటే అట్లా కూడా నచ్చు. నో కామెంట్ సార్. అంతేనా? మీరు చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంది? సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఎంతో ఇబ్బందులు పడి కష్టాలు పడి అసలు ఎవరు పట్టించుకోలే ఆయనని అని ఆయన స్క్రాప్లో ఉన్న పార్టీని స్క్రాచ్కి తెచ్చిండు. స్క్రాచ్ నుండి ఇప్పుడు ఎక్కడికి తెస్తాడో ఎవరికి తెలియదు. అర్థమైందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న తలుచుకున్నాడంటే ఎవరినన్నా ఆయన వైపు తిప్పేసుకునే అంత అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డికి ఓటేసామనుకో కొంచెము బీజేపీకి యువత అంటే తక్కువైపోయింది. ఆ యువతలో ఉండే ఆపర్చునిటీ, భేదభావాలు, తర్వాత బీజేపీని చూసి కాంగ్రెస్ నేర్చుకుంటుంది. ఎప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు ఏమంటుండే ఫ్యామిలీ పార్టీ, అది పార్టీ, బీఆర్ఎస్ వచ్చి ఫ్యామిలీ పార్టీ అంటున్నారు. బీజేపీ ఎప్పుడు ఫ్యామిలీ పార్టీ కాదు, అది అందరి పార్టీ. అది అందుకనే అది ఈరోజు ఓట్ మోదీ కా సర్కార్ తీసరీ బార్ అని అంటున్నారు. అట్లానే మన రేవంత్ రెడ్డి కూడా నేర్చుకుంటాడు, మనకి ఒక యంగ్ యువతని తీసుకొస్తారు. పడిపోయి ఉన్న కాంగ్రెస్ని నిలబెట్టి ముందుకు సాగించాడు. కావున స్టేట్లో కాదు, స్టేట్లో కాంగ్రెస్ ఉంది కదా, ఇప్పుడు సెంట్రల్లో యువత మాత్రం చెప్తుంది కాంగ్రెస్ రాదని. ఓటు వేస్ట్ చేసుకోవద్దు అంటే కాంగ్రెస్కి ఓటు వేయకండి, బీజేపీకి ఓటు వేయండి. ఏం పేరు అన్న పేరు? నా పేరు జయంత్. ఎక్కడ ఉంటుంది జయంత్ అన్న? నేను మెట్టుగూడ తార్నాక, సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ ని కిషన్ రెడ్డి అన్నకే ఓటు. మాది మంచోడు చెడ్డోడని కాదన్న, ఒక్క బాణం కాదు 10 బాణాలు కలిస్తే మన కాన్స్టిట్యూషన్ ని మార్చచ్చు. ఏ బార్ 450 పక్కా హై. ఇప్పుడు రేవంత్ రెడ్డి కోడిగుడ్డు గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ, ఎందుకు వేయాలా బీజేపీ అంటున్నా, ఎట్లా చూస్తారు దీన్ని? సార్, గాడిద గుడ్డు, కోడిగుడ్డు అవన్నీ ఒక అపోహ. ఏం మాట్లాడాలో తెలియదు, అది నేర్చుకుంటున్నాము. అయినా కూడా యంగ్ లీడర్ ఆయన, మాలాగా పాత ముసలిపడ్డ లీడర్ కాదు ఆయన. అయినా కూడా
చూసి నేర్చుకుంటుండు భయ్. తప్పులు అవుతాయి ప్రతి ఒక్కడి. నేను తప్పు చేయనని గ్యారంటీ ఉందా? మనిషి అన్నాక తప్పు అంటాడు, ఏదో ఫ్లోలో వచ్చేస్తుంది. నేను కూడా ఇప్పుడు మీరు నాకు సడన్ గా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నాకు కూడా సడన్ గా ఫ్లోలో వచ్చేస్తాయి. ఆ ఫ్లోలో వచ్చిన మాటల్లో మీరు బ్యానర్ యూజ్ చేసుకుంటా, నా స్ట్రెంగ్త్ వాడుకుంటా, నా వీక్నెస్ ఇదే అంటే నేనేమన్నా పిచ్చోన్నా? మేము ప్రతి క్షణము దెబ్బ తాకినప్పుడు నేర్చుకుంటాము అంతే. విల్ గెట్ బ్యాక్ టు యూ. పాజిటివ్. గాడిది గుర్తు పెడతా పెట్టదా అని క్వశ్చన్ కాదన్నా, మాకు ఏదో ఫ్లోలో వచ్చింది. ఫ్లోలో వస్తుంది. నువ్వు అన్నవా అన్న కోపంలో అంటావా? నువ్వు కావాలని అంటావా చెప్పు? నువ్వు నేను కొట్లాడతాము కోపంలో ఫ్లోలో అంతే. అది బై మనిషి అన్నాక ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు, అప్పుడే పబ్లిక్ లో ఉంటాం. అందుకే కదా అన్న నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి పొరపాటు చేసి పొరపాటు కాదు, అది అనుకోకుండా అయ్యింది. ఆ ఫ్లోలో అయిన దాన్ని మీరు స్క్రోలింగ్ చేస్తా అంటే అది పద్ధతి కాదన్న. ఏ భారత మోడీ కా సర్కార్. మీకు రేవంత్ రెడ్డి ఇష్టం, మోడీ ఇష్టం? ఎందుకంటే అన్న కష్టపడి వచ్చిండ అన్న. బ్యాక్ సపోర్ట్ ఏముంది? ఎవడన్నా కాంగ్రెస్ లో మా అయ్య మా తమ్ముడు మా చెల్లికి ఇచ్చినారు కానీ స్క్రాప్ లో ఉన్న కాంగ్రెస్ ని తెలంగాణలో ఈ రోజు ఓటు తెప్పించి ఓటు బ్యాంకు ఒక కాంగ్రెస్ కి స్టేటస్ తెప్పించిందంటే రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ కానంత వరకు నీకేమన్నా కాంగ్రెస్ గెలుస్తుందని సూచనలు ఉన్నాయా నా చెప్పు? అవునా, మీరు రేవంత్ రెడ్డి ఇష్టం అంటారు, ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు భయ్, గ్రౌండ్ వర్క్ చేసిండు. ఓకే అన్న, నువ్వు రేవంత్ రెడ్డి ఇష్టం అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటుండే రాహుల్ గాంధీకి ఓటు ఏమంటుండు, ఏమో మోడీకి వేస్తా అంటారు. అవునన్న, రాహుల్ గాంధీకి ఎందుకు ఏమంటాడంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మా సార్ ఉన్నాడు, వాళ్ళ సార్ ఎవరు? రాహుల్ గాంధీ. సార్కి సలాం చెప్పాలి కదా, వాడు పని చేస్తున్నావు, నీ మేనేజర్. ఆయన మేనేజర్ కి మంచోడని చెడ్డోడైనా మంచోడని చెప్పకపోతే నువ్వు ఇది న్యాయమా అన్నాను? నీ సంస్థకి న్యాయం చేసినోడు అవుతావా? సంస్థ న్యాయం కోసమా? కాదన్నా, అందుకే ఒకటి చెప్పా ఆన్సర్. మీకు రేవంత్ ఇష్టం కదా, రేవంత్ మాట ఈ ఎలక్షన్ లో మీరు వింటారా వినరా? ఒకటి అన్న, రేవంత్ అన్న ఆల్రెడీ మా మనుషులు గెలిచిపోయిండు. ఇప్పుడు ఓటు వేయాల్సింది బీజేపీకి, అర్థమైందా? కాదన్నా, రేవంత్ రెడ్డి ఇష్టం అనుకుంటా బీజేపీ కంటే. రేవంత్ రెడ్డి ఫీల్ కాడా అన్న? రేవంత్ రెడ్డి ఫీల్ అవుతాడు కాదు, ఆయన గెలవాలనే మేము గెలిపించేసినాం ఆల్రెడీ. ఆయన కోట అయిపోయింది. ఇప్పుడు మాత్రం బీజేపీది కోట. అందరు ఉండాలా, అందుట్లో మనం ఉండాలా. ఆయన కూడా మాతోనే ఉంటాడు. వచ్చేస్తాడు బీజేపీకి వస్తాడా రాడా అని క్వశ్చన్ కాదు. బడాబాయ్ అన్నాడు కదా, బడాబాయ్ అంటేనే కదా తమ్ముడు లాగా ఉండు, అన్న లాగా ఉంటా. అర్థమైందా? కాదు, ఒక హిందీ ఛానల్లో కూడా అన్నాడు ఏమని అంటే, మరి నాకు ఫస్ట్ ఓటు నేను మోడీకి వేద్దాం అనుకుంటున్నా అంటే వేసుకోండి. అవునన్న, అన్న కాబట్టి బ్లడ్ రిలేషన్, బ్లడ్ అనేది భారత్ అనే బ్లడ్ ఉంది మాలో. అందుకే అన్న అనే తమ్ముడు. ఇప్పుడు తమ్ముడికి కష్టమైతే మోడీ ఏమన్నా ఊరుకుంటాడా? కాంగ్రెస్ అని కాదు, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అని కాదు, కొత్త ట్రెండ్ నడుస్తుంది ఇండియాలో. అర్థమైందా? నవభారత్. ఇప్పుడు అది ఇప్పుడు నెక్స్ట్ కులం రాజకీయం అవన్నీ ఉండవు. 3 క్యాస్ట్లు ఉంటాడు, ఉన్నోడు లేనోడు అంతే. లేనోడికి ఉన్నోడు హెల్ప్ చేస్తాడు. రెండు అయితే అప్పుడు ఇంకోటి మూడోది గ్రే ఏరియా అన్న, మధ్య తరగతి ఉంటాడు కదా, వాడు ఎక్కడ పోతాడు? ఆడు ఉన్నోడు కాదు లేనోడు కాదు కదా, వాడిని ఎవడు పట్టించుకుంటాడు? ఆయన అసలు పట్టించుకునే లేరు సినిమాలో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మీరు కూడా రేవంత్ రెడ్డిని బీజేపీ కోటేమని చెప్తారా? ఖచ్చితంగా వేస్తాడన్న. ఈ కాదు పెద్దన్నకి వేయకపోతే, ఎంతకైనా తమ్ముడు అన్నకి వేయకపోతే ఏడుంటది? అన్న గెలవాలని తమ్ముడు కొడుకోవాలా లేదా? బడాబాయికి చోటాబాయ్ ఖాళీ మేనేజర్ రాహుల్ గాంధీ ఆయనకి. అర్థమైందా? మొన్న కూడా చెప్పిండా అట్లానా? ఏం చెప్పిండు మొన్న చెప్పిండు. నిజంగా మోడీ అంటే రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటుందా అన్న? నీకు ప్రేమ ఉందా లేదా అన్న చెప్పు ఫస్ట్. ప్రతి ఒక్కడికి ఉంటదా అన్న? ఎన్నో మార్పులు వచ్చినాయి. అసలు ఒక్క మార్పు చెప్పు అన్న. మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం అన్న. మన బ్యాంక్ లో మన డబ్బులు ఉన్నాయి. యూపీఐ అనేది ఎప్పుడన్నా చూసినావు అన్న హిస్టరీలో? బయట దేశంలో లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్. నువ్వు అంతెందుకు, ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది పెరిగినారు చెప్పు? చిన్న వెండర్ కూడా అదే హైయెస్ట్ ఇప్పుడు తెలంగాణ కడుతుంది అంటే నువ్వు ఆలోచించు ఎంత ట్రేడింగ్ అవుతుంది తెలంగాణలో. ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీ తర్వాత ఏది అంటే గల్లీలో తెలంగాణ ఉంది, అందుట్లో సికింద్రాబాద్ ఉంది. అర్థమైందా? నెక్స్ట్ ఢిల్లీ అంతా పొల్యూషన్ అయిపోయింది. మోడీ భాయ్ మన దగ్గరకు వచ్చేస్తాడు.
మన దగ్గర ఆల్రెడీ చిన్న ఇల్లు ఉంది బా ఇక్కడ ఆయనకి. ఇప్పుడు ఆ చిన్న ఇల్లుని పెద్ద ఇల్లు చేస్తాడు, అర్థమైందా? ఇంకా నో ఢిల్లీ రాష్ట్రపతి గారు కూడా ఎవ్రీ ఇయర్ బొల్లారం. అదే ఇంకా మన దగ్గరే పెట్టుకుందాం బై, ఈజీ అయిపోతాయి పనులు. సెంటర్ ఢిల్లీ సెంటర్ కాదు, హైదరాబాద్ సెంటర్ ఇక్కడ ఇండియా మ్యాప్ లో చూస్తే, అర్థమైందా? బాగానే మాట్లాడుతున్నావు అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేనేదో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక చిన్న ప్రాజెక్ట్ మేనేజర్ నాన్న. చిన్న ప్రాజెక్ట్ మేనేజర్ అంటే మామూలు విషయం ఏ కాదన్నా, ఇప్పుడు పెద్ద చిన్న అని కాదు, దేవుడిచ్చిన అవకాశం. రీసెర్చ్ చేస్తుంటారేమో. ఏ అట్లా దేశం అని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి యువత ముందుకెళ్ళాలి అంటే ఎన్ని రోజులు నాకు అది ఫ్రీ కావాలా, ఇది ఫ్రీ కావాలా, ఇది ఎలక్షన్ లో నేను ఉంచాలి అంటే కుదరదు కదా అన్న. ఇప్పుడు నేను గ్రౌండ్కి వస్తే నడుస్తేనే నా ఆరోగ్యం బాగుంటుంది. అట్లానే నేను బీజేపీకో లేదంటే ఎవడో అయితే పని చేయాలనుకుంటున్నాడో, నాకు ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాడో, నాకు పని చేయాలని ఉంటుంది. కానీ ఆపర్చునిటీ దొరకకపోతే వేర్ బీజేపీ ఈస్ గివింగ్ ది ఆపర్చునిటీ టు నవభారత్. మీకైతే నచ్చింది రేవంత్ రెడ్డి అన్న కూడా కష్టపడి వచ్చిండు. కాంగ్రెస్ కి అసలు ఇదే లేనప్పుడు బీఆర్ఎస్ వస్తుందని అందరు ఊహించినారు. దాన్ని రూపురేఖలు మార్చిందే రేవంత్ రెడ్డి అన్న. తర్వాత ఇష్టం కానీ ఈసారి మాత్రం ఓటు బీజేపీకే, కమలమ్మ గుర్తుకే మన ఓటు. రైట్. మీ పేరేం పేరు అన్నారు? నా పేరు జయంత్ అన్న. థ్యాంక్ యూ. రైట్ అన్న, నమస్తే. నమస్తే, నా పేరు శ్రీనివాస్ అన్న. మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి వచ్చినాం. ఓకే. ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఈరోజు మన సికింద్రాబాద్ నియోజకవర్గం వస్తుంది పార్లమెంట్. సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారన్నా? ఎంపీ ఏదున్నా కానీ ఎక్కువ మటుకు అందరు ప్రిఫర్ చేసేది బీజేపీ కదా. ఎందుకన్నా అంటే క్యాండిడేట్తో సంబంధం? క్యాండిడేట్ అని కాదు, ఇప్పుడు కొన్ని ఇండియా లోపల మనం వింటున్నాం కదా, అంటే హిందూయిజంని మొత్తం పుటిక వేలుతో అది మోడీకి ఊరేసినా కానీ అట్లా అన్నాడు. అందు గురించి ఆయన ఓటు. అందరు నాయకులు ఒకటే. అర్థం కాలేదు. హిందూయిజం పూటిక వేలతో తీసేస్తామని కొన్ని సమాచారాలు విన్నాం కదా. వేరే వాళ్ళు అన్నారంటున్నావా? వేరే నాయకులు ఇట్లా నాయకులే కాదు, సీఎంలు ఎవరున్నా కానీ అట్లాంటి కామెంట్స్ ఇట్లా లేకుండా ఉండడానికి మనం చూజ్ చేసాడు. ఎందుకంటే మొత్తం వరల్డ్ వైడ్లో ఏడ హిందూస్ ఉన్నా కానీ వాయిస్ రేజ్ చెయ్యరు. ఓకే, వాళ్ళకి సొంతంగా కావాలని అన్నారు కానీ మనం చాలా వింటున్నాం కదా. అందు గురించి మోడీని సెలెక్ట్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఎందుకంటే మనము దీని గురించి ఇండియన్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వినదలుచుకోలేదు. అంతే కదా. మనకు కావాల్సింది మనని మనకు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి కదా. ఇక డెవలప్మెంట్ అంటే ప్లానింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కానీ ఇండియన్ డెవలప్మెంట్ అంటే ఈ ఓయూ ఉంది కదా, మొత్తం ఓపెన్ ఏరియా, కానీ చూడండి బౌండరీ వాళ్ళు ఏ విధంగా కట్టారు. అది మన ప్లానింగ్. లీడర్స్ అయినా మినిస్టర్స్ అయినా కానీ ఆ ప్లానింగ్ చూడండి. రోడ్ కార్వెట్లు ఉంది, అది ఇండియన్ సిస్టమ్ చేస్తున్న మెయింటైన్. వాళ్ళు ఈ సెంచరీ లోపల సరియైన నిర్ణయం తీసుకొని ఇండియాని బాగుపరుస్తారని నేను. మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. ఉండేది సీతాఫలం అండి. ఓకే. పజ్జన్న దగ్గరనే? పజ్జానా దగ్గరనే. పజ్జానాకి 3 సార్లు గెలిపించింది మేమే కదా మరి. అంతేనా? మరి మళ్ళీ 4వసారి ఇప్పుడు అంటే 4 కాదు కానీ ఎంపీగా గెలిపించాలనుకుంటారు పజ్జన్న అన్న? ఎంపీగా అంటే ఇప్పుడు దేశ రక్షణ అనేది ఇంపార్టెంట్ అన్న. ఏది తీసుకున్నా కాదు, ఇక్కడ రాజకీయం గురించి కాదు, ముఖ్యంగా అందరిని కలుపుకొని పోయే ఉండాలి. దీంట్లో కులాలు మతాలకు అతీతంగా కూడా అందరూ స్వేచ్ఛాధనం ఇవ్వాలి. అందరికీ స్వతంత్రం ఉండాలి. యావత్ ప్రజలంతా సర్వేజన సుఖనోభవంతో ఉండాలి. మనకు అనిపించిన ఈ 10 yearsలో మోడీ ఫిట్ ఉన్నాడని మేము అనుకుంటున్నాం అన్న. మరి పజ్జన్న బీజేపీ నుంచి పోటీ చేయట్లేగా అంటే అన్న, రాష్ట్రంది వేరే, అది బీజేపీ నుంచి వేరే. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైందో చూసిరు కదా. మహారాష్ట్రలో మొన్న 500 కార్లు పెట్టిండు పెద్ద ఆయన, తీసుకుపోయిండు. ఇప్పుడు మహారాష్ట్రలో అంతా బీఆర్ఎస్లో ఉన్నారా? పోటీ చేయట్లేదు ఇప్పుడు అక్కడ. అట్లా కాదు, బీఆర్ఎస్లో ఉన్నారా వాళ్ళు? అంటే ఉన్నారా లేరు అది మీకే తెలవాలి. మీరు మీడియా కదా, బీఆర్ఎస్లో ఉన్నారా లేదు మీకు తెలవాలి. మమ్మల్ని అడిగితే ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు కదా మహారాష్ట్రలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారా? ప్రకటిస్తాడు. ఇంకేమో ఎప్పుడు ప్రకటిస్తారు? ఇంకా ఎలక్షన్ నెక్స్ట్ వీక్ పెట్టుకొని కేసీఆర్ పోటీ చేస్తాడేమో అక్కడ నుంచి మహారాష్ట్రలో. ఏదైనా కూడా అందరూ మంచిగా ఉండాలి.
కేసీఆర్ కూడా అందరిని కలుపుకొని అన్ని మతాలను కలుపుకొని పోవాలి. ఇక కాకపోతే మతాల వల్ల కాంట్రవర్సీ వస్తుంది, చాలా తప్పిది ఏదున్నా కూడా. అందరు ఇంత పెద్ద యావత్ దేశం అయిపోయింది కాబట్టి సర్వేజన సుఖనోభవంతో ఉండాలి, అందరిని కలుపుకొని పోవాలి. మా ఓటైతే ఖచ్చితంగా మోడీకి, నో డౌట్. మోడీ అంటే ఇక్కడ సికింద్రాబాద్ అభ్యర్థి ఉన్నారు కదన్న కిషన్ రెడ్డి గారు. అక్కడ కిషన్ రెడ్డి గారు అని కాదు, మోహన్ గారు అని కాదు, సీనన్న అని కాదు, మోడీ ఫేస్ వాల్యూ బట్టి మోడీకి వేస్తారు. ఎందుకు మోడీకి అంత ఫేస్ వాల్యూ ఏముంది? మోడీకి అంత ఫేస్ వాల్యూ ఉందంటే ఇప్పుడు గడిచిన ఈ 10 సంవత్సరాల్లో ఏం బాంబ్ బ్లాస్టింగ్లు కానీ, ఏ దుకాణంలో పోయినా ఇప్పుడు ATM పోయినా బ్లాస్ట్ అవుతుంది వాళ్ళ రేపు. అట్లా ఉండే అప్పట్లో కాదు, ఆయన వచ్చిన కాడి నుంచే. ఆయన వచ్చిన కాడి నుంచి అన్ని రంగాల్లో కూడా మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది, నిగరాని అనేది, పీస్ ఆఫ్ మైండ్ అనేది నడుస్తున్నది. మనం ఇంట్లో మంచిగా హ్యాపీగా పిల్లలతో పడుకుంటున్నామంటే ఆడ దేశంలో సైనికులు కూడా వాళ్ళు 24/7 డ్యూటీ చేస్తారు. మనం అనేది ఎంజాయ్ చేస్తున్నాం, తాగుతున్నాం, తిట్టడం చేస్తున్నాం. వాళ్ళకి అది లేదు అక్కడ. వాళ్ళు అక్కడ జాగ్రత్త చూడబట్టికే మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం. ఇది కూడా ముఖ్యం. సైనికులను మోడీ మంచిగా చూసుకుంటున్నారా? అందరినీ, టోటల్ యావత్ దేశాన్ని చూసుకుంటారు. అందుకనే మీరు మోడీకి వేస్తారు. మరి పజ్జన్నకు చెప్పిరా మరి నేను ఈసారి మోడీకి ఓటేస్తున్నాను? పజ్జన్నకు ఆల్రెడీ తెలుసు కదా. ఏం తెలుసా నా పజ్జన్నకి? పజ్జన్నకి తెలుసు, 3 సార్లు నన్ను గెలిపించారు. అది సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ ఓటింగ్ అయ్యేది. అవును, మన ప్రైమ్ మినిస్టర్ ఓటింగ్ అని పజ్జన్నకు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారన్న. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్యే చేయడం ఇష్టం లేదా? అంటే సీతాఫల్ మండి కానీ, వారసిగూడ వాళ్ళు కానీ, ఈ సికింద్రాబాద్ ప్రజలు అంటే వద్దు అనుకుంటుండా? అంటే ఎంపీగా ఢిల్లీలో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా, ఎట్లా అనుకుంటున్నా? ఆయన అంటే ఉంటాడా ఢిల్లీలోనే, ఇక్కడికి వెళ్ళి పోతాడా? అది కాదు, కాన్స్టిట్యూన్సీ పరంగా పజ్జన్న కూడా మ్యాక్సిమం ఆయన చేయబట్టుకు అంత ఇంత పేరుంది కాబట్టి 3 సార్లు గెలిపించారు పబ్లిక్. ఇదైతే వాస్తవం. అదే మరి వాళ్ళ స్కీమ్లే కానీ ఏ అన్నా కానీ ఇక్కడ అంటే పొలిటికల్గా మనం ఒకళ్ళని ఉద్దేశించి ఒకళ్ళ మీద బురద చల్లడం కాదు. నేను ముందే చెప్పా, అందరిని కలుపుకొని పోవాలి. కాకపోతే ఇప్పుడున్న స్కీమ్స్లలో మోడీ అయితే బెస్ట్ అని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు రిజైన్ చేస్తాడు అట్లా మరి పజ్జన్న రిజైన్ చేస్తాడా లేకపోతే ఎట్లుంది పరిస్థితి? ఏమనుకుంటారు మీరు జనరల్గా? ఏమనుకుంటారు? ఎమ్మెల్యేకి గెలిపించారన్న, సరే బై యాక్సిడెంటల్గా ఎంపీ అయ్యండి అనుకుందాం. దీనికి రిజైన్ చేస్తే ఎట్లా ఉంటుంది పబ్లిక్ ఫీలింగు? మరి ఉప ఎన్నికలు వస్తే ఎవరు నిలబడే అవకాశం ఉంటుంది? వాళ్ళ కొడుకుకి ఇస్తారా, వాళ్ళ భార్యకి ఇస్తారా, వాళ్ళ కోడలికి ఇస్తారా, వాళ్ళ కూతురికి ఇస్తారా? ఎట్లా ఉంది? వాళ్ళ అల్లుడికి ఇస్తారా, లేదంటే వేరే వాళ్ళకి ఇస్తారా? వదిలేసుకుంటారా? అది ఎమ్మెల్యేని వదిలేసుకునే ముందు ఒకసారి ఎంపీకి అయిపోయింది. అది వాళ్ళ పార్టీ విషయం కదా, మనం ఎట్లా చెప్తాం? మేము కామన్ పబ్లిక్, ఏమనుకుంటారు? పార్టీ విషయం అది, వాళ్ళు తీసుకుంటారు డెసిషన్ అనేది. మనతో ఏం లేదు కదా. మీకు పజ్జన్న ఎమ్మెల్యేగానే ఉంటే బాగుంటుందా, ఎంపీ ఢిల్లీకి పోయి మీ తరఫున మాట్లాడితే బాగుంటుందా? పబ్లిక్ ఏమనుకుంటారు మీ ఒక్కరు ఒపీనియన్గా? జనరల్గా సీతాఫల్ మండి అంత ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్కసారి చాలా మంది కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లు 6 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేసే నడవడిక ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ డెవలప్మెంట్స్ పెట్టి గెలిపిస్తారు పబ్లిక్ కూడా. అది ముఖ్యం అన్నమాట. ఏమన్నా కొంచెం మైనస్లు ఉంటే దింపుతారు కూడా. అది కూడా ఓకేనా, థ్యాంక్ యూ. ఏ నాయకుడు గెలిచినా, ఏ పార్టీ గెలిచినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలా. మెడికల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ ప్రజలు కోరుకునేది ఇదే. ఇవి చాలా ముఖ్యం. ఈ ప్రజల్లో ఏ నాయకుడు అయినా కానీ గెలిస్తే ఈ ప్రధానంగా ఇవి 3 కల్పించాలని ప్రజల వినతి. అవునన్నా, ఓకే, అది అడగడంలో తప్పు లేదు, అడగాలి, మంచి పని, మంచిగా అడుగుతారు. కానీ మే 13 నాడు వెళ్తే ఎలక్షన్ ఉంది. అవును, మే 13 నాడైతే ఓటు వేయాలి. అవును, ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ డిసిషన్ తీసేసుకోవాలి. ఇక ఇప్పుడు 5 రోజులలో అయితే అయ్యేదేం లేదు. ఆ ప్రజల నాడి మనం ఏం చెప్పలేము. మేమైతే ఇప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారన్న. అవునవును, సికింద్రాబాద్ అంటే ప్రధానంగా 3 ఉన్నారు. ఈ 3 ఓట్లు వేస్తారు కదా. అవును, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి సార్, బీఆర్ఎస్ నుంచి మన పద్మారావు సార్, కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర. వాళ్ళిద్దరేమో సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అవును, సిట్టింగ్ ఎంపీ. అవును, సిట్టింగ్ ఎంపీకి వేస్తారా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వేస్తారా? లేదు, సిట్టింగ్ ఎంపీకే. ఎందుకంటే దేశపరంగా ప్రధాని పరంగా ఆలోచించి వేయాల్సింది. ఎందుకంటే ఇది ఎంపీ ఎలక్షన్, దేశానికి సంబంధించే ఎలక్షన్స్. ఇది దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, దేశం భద్రత అందరినీ దృష్టిలో పెట్టుకొని, దేశ ప్రజల దృష్టిలో పెట్టుకొని ఎంపీ గారికి ఓటు వేయాల్సింది. దేశ భద్రత రాహుల్ గాంధీ చేతిలో పెడితే బాగుంటుందా, మోడీ చేతిలో? లేదు, మోడీ చేతిలో. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్,
నాలెడ్జ్ పర్సన్ నడిపిస్తున్నాడు కదా, 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాడు. నిజంగా అంటారా మీరు? లేదు నిజంగా అనేది ఏముంది, మేము సికింద్రాబాద్ నుంచి గెలిచిందే బీజేపీ క్యాండిడేట్. అవునండి. మళ్ళీ ఇంకేంది, ఇంకా అలా చెప్పేది అలా వాస్తవం ఇది, అలా వేరే ఆలోచన లేదు. కిషన్ రెడ్డి గారు ముస్లింలతో మంచిగా ఉంటాడా? లేదు అలా అలా భేదభావాలు ఏం లేవు, అట్లే ఎట్లా ఉంటాడు? కలుస్తాం, మేము కూడా పోయి కలిసినాము, పిలిస్తే వస్తాడు, ఆ ఏరియాకి వచ్చిపోయిండు కూడా, వస్తాడు కూడా మళ్ళీ, అందుబాటులో ఉన్నాడు, దగ్గరనే ఉంటాడు, మంచివాడు, పర్వాలేదు. ఏందన్నా మీకు మోడీ అంటే చాలా మంది ముస్లిమ్స్ అయితే కొందరు లేదు, ఇప్పుడు మన ముందే ఉన్నది, ఎస్పెషల్ ఎడ్యుకేటెడ్ దాంట్లో కాదు కానీ ముస్లింలో కొంత అన్ఎడ్యుకేటెడ్ అయితే కొంతమంది ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు, ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో ఉన్నారు, అది ఉంటారు. ఇప్పుడు మన ముందే ఉన్నది రిజల్ట్, మోదీ గారిది రిజల్ట్ ముందే ఉన్నది. ఏముంది రిజల్ట్? డెవలప్మెంట్ కానీ, మన మెడికల్ ఆయుష్మాన్ భావ కానీ అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి, వేయాల్సిందే. ఇంకా ఈ ఛాన్స్ ఇస్తే ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి ఇంకా చేసేటి. ఎందుకంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళు స్టార్ట్ వాళ్ళు అంటున్నారు, రాహుల్ గాంధీలు మేము ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాము, ఓటేయండి, 25 గ్యారంటీలు ఎంతనో తీసుకొస్తాం, ఇంకా మొన్న 6 గ్యారంటీలు తెచ్చినాం, ఇవి 25 తెస్తాం, ఈ గ్యారంటీలు అన్ని కావాలంటే రాహుల్ గాంధీ PM కావాలి అని. ఇప్పుడు అందరికీ తెలుసు రాహుల్ గాంధీ ఎక్స్పీరియన్స్ కానీ. ఎట్లా అనిపిస్తుంది మీకు ఆయన చేష్టలు? చేష్టలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. రాహుల్ గాంధీకి ఎక్స్పీరియన్స్ కావాలి. కాదు, భారత్ యాత్ర చేసిండు, జోడో యాత్ర, అవును, న్యాయ యాత్ర చేసిండు, ఇంకెన్ని చేయాలి? యాత్రలు కాదు, దేశం కోసం తెలుసుకోవాలా, ప్రజల నాడి తెలుసుకోవాలా, ఇవన్నీ తెలుసుకున్నాకనే ప్రధానమంత్రి హోదా అంటే అది చాలా ముఖ్యమైన దేశ భద్రత కోసం కానీ, దేశ అభివృద్ధి కోసం కానీ చాలా ఇంపార్టెంట్, అది అవన్నీ ఇంకా రాహుల్ గాంధీ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకా మరి ఇప్పుడు ముస్లింలకు బీజేపీ వ్యతిరేకమని కొందరు అట్లేం లేదు, అది ఉట్టి ప్రచారమే, అది అట్లేం లేదు. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ అనుభవిస్తున్నారు, అందరూ తీసుకున్నా బియ్యం కానీ అన్ని వస్తున్నాయి, వేరే ఏం లేదు, తేడా ఏం లేదు అట్లా. చెప్తున్నారు కొందరు, ఎందుకు అట్లా? అది ప్రచారం, అది ఓట్లు దండుకోనికి. అన్నాడు 15 నిమిషాలు ఛాన్స్ ఇస్తే అంటే వాళ్ళు స్టేట్మెంట్ 15 నిమిషాలు ఛాన్స్ ఇస్తే ఏమనుకో, మేము ఇద్దరం కలిసి అలంఘించుకుంటాము, మేము అట్లా కొట్లాట్లా పెట్టాను కానీ, సంపాదన కానీ 15 నిమిషాలు అది కాదు, మేము 15 నిమిషాలు వేస్తే కూర్చొని మాట్లాడుకుంటాం, అండర్స్టాండ్ చేసుకుంటాం అని మళ్ళీ తర్వాత స్టేట్ అంతేగాని వేస్ట్ మాటలు అవన్నీ. ఈ అసలు మరి ఇప్పుడు ఏమంటాడు, బీజేపీని ఓడించాలి, ప్రతి నాయకుడు కానీ, ప్రతి పార్టీ కానీ అదే ఉంటుంది, ఫలానా మనిషిని ఓడిస్తే నేను సీట్ మీద వస్తాను, నేను పవర్లో వస్తాను, ఆయన ఓడిస్తే నేను పవర్లో, ప్రతి ఒక్కరు అదే అంటారు, అంతేగాని. ఇప్పుడు ముస్లింలు అంతా అసద్ భాయ్ మాట వింటారా, వినరా? చూడండి, లాస్ట్ టైం హోల్ సిటీ ఓటింగ్ % ఓన్లీ 35 to 37, మీకు తెలిసిన మాట అది. ఎంత తక్కువనా? పేపర్ స్టేట్మెంట్ అది మీ మాట కాదు, నా మాట కాదు. అంటే ఓటు వేయడానికి రారా? అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి, అంతే ఇక, అంతే. పర్సంటేజ్ తక్కువ ఉన్నది అక్కడ, అందరు రావాలా, ఓటు వేయాలా, కంపల్సరీ 100% ఓటు వేయాలని ప్రజలకు అందరు రిక్వెస్ట్ చేస్తూ రావాలా, ఓటు వేయాల్సింది కూడా అందరూ, అది బాధ్యత, మన దేశ ప్రజల బాధ్యత, అందరూ ఓటు వేయాల్సింది, 100% వేయాలా. నా మనవి కూడా అదే, అందరు బయటికి రావాలా, ఓటు వేయాలా. ఓటింగ్ రోజు హాలిడే అని మనం ఊహించుకోవద్దు, ఓటు వేయాల్సింది, అది అందరి బాధ్యత, అది అందరి హక్కు, అది. ఎవరికి ఏమంటారు హాలిడే అంటే ఇప్పుడు మనకు ఒపీనియన్ చెప్పండి. లేలే, నా ఒపీనియన్, ప్రజల ఒపీనియన్ కూడా అదే, డెవలప్మెంట్, మెడికల్, ఎడ్యుకేషన్ ఎవరైతే కల్పిస్తారో వాళ్ళకు కూడా ఇది చాలా ముఖ్యం ప్రజలకి. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా బీద ప్రజలు ఉన్నారు, బిలో పవర్టీ లైన్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, పట్టణాల్లో కూడా ఉన్నారు, ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి మతంలో ఉన్నారు, ప్రతి ప్రాంతంలో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ రద్దు చేసిరు అన్న. అవును. దానివల్ల మరి ముస్లిం మహిళలకు కానీ కొంత మంచి జరిగిందా, ఎట్లా జరిగింది? మంచిగా జరిగింది. నో రిపీ తలాక్ అంటే అది కాదు, తలాక్ ఇవన్నీ కూడా చాలా రీజన్స్ ఉంటాయి ఎందుకు అలా. కాదు, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అనేది
మగవాళ్ళకినా ఆడవాళ్ళకు కూడా ఉంటుంది, చాలా మంది తెలియదు. ఇప్పుడు మగవాళ్ళకి నచ్చకపోతే తలకు ఆడవాళ్ళు కూడా వెళ్ళి లీగల్ ప్రొసీడ్ కావచ్చు, అట్లా ఏం లేదు. ట్రిపుల్ తలాక్ ద్వారా ట్రిపుల్ తలాక్ ఆడవాళ్ళు కూడా నచ్చకపోతే ఇప్పుడు బాధ పెడుతుండు, సాగుతలేడు, అన్నం పెడతలేడు, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తలేడు అంటే వెళ్ళొచ్చు, అట్లేం లేదు. అట్లేం లేదు. షరియాలో కూడా ఓన్లీ మగవాళ్ళకే, ఈవెన్ షరియాలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చింది ఆడవాళ్ళకే. ఏదో అంటే డైవర్సీకి పెళ్లి, ఒక విడోకి పెళ్లి చేసుకో, ఇస్లాంలో ఉంది. లేడీస్ కూడా ఉంది, పవర్ ఉంది, ప్రాధాన్యత ఉంది. లేడీస్ కూడా మరి ఎట్లుంటుంది ట్రిపుల్ తలాక్ రద్దు చేసి? ఇప్పుడు ఒక్కడికి 100 సార్లు ఆలోచిస్తారు మగవాళ్ళు. మళ్ళీ ఎందుకంటే ఏం ఆలోచిస్తారు? తలాక్ ఇవ్వాలంటే రీజన్ ఉండాలి. ఒకటి ఆమె దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉండాలి, లేకుంటే పిల్లలు కావాలి. ఏదో ఒక రీజన్ చూపించాలి కదా. ఉట్టిగా తలాక్ అంటే పిల్లలు కాకుండా ఉండడానికి మొగోళ్ళకి కూడా రీజన్ ఉంటుంది కదా మరి. అదే మొగలు కూడా ఉంటుంది, అది చూపించాలి. అది ఎవరైనా మెడికల్ రిపోర్ట్ ఉంటాయి కదా. మళ్ళీ నీ వల్ల అవుతలేరా, ఆడవాళ్ళ వల్ల అవుతలేరా, నీ వల్ల లేకుంటే లేడీస్ పవర్ధనం మంచిగా లేదా, రీజన్ చూపిస్తే తలాక్ ఇవ్వాలా. ఉట్టిగా తలాక్ అంటే ఇప్పుడు అందుకే 100 సార్లు ఆలోచిస్తాం తలాక్ ఇవ్వాలంటే. దీనివల్ల లాభం అయింది కదా. ఇప్పుడు యూసీసీ తీసుకొస్తారన్న, యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికి దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే చట్టము. మళ్ళీ ఇప్పుడు అప్పుడు అదే అంటారు కదా, అందరు దేశం ఒక దేశం ఒక ప్రజలు ఒక చట్టం, ఒక చట్టం అని. మంచిది అది, అందరికి మంచిది అది. మరి రేవంత్ రెడ్డికి ఇట్లా వద్దంటున్నారు కదా, అంటే అది ఓటు రాజకీయం. ఇంకా మన సీఎం మాట చెప్తే ఇక ఎవరైనా కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండే, వీళ్ళు నోట్లు రద్దు చేసిర్రు, 370 ఆర్టికల్ రద్దు చేసిర్రు, ట్రిపుల్ తలాక్ రద్దు చేసిర్రు, రేపు వీళ్ళు రాజ్యాంగం కూడా రద్దు చేస్తారు, మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తారు. రిజర్వేషన్ ఎవరికి, ఏ వర్గం కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కరెక్ట్ పవర్టీ లైన్ ఉన్నాడంటే ఇవ్వాల్సింది. ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ ప్రాంతం కానీ, సామాజిక వర్గం కానీ ఎవరైనా. రిజర్వేషన్స్ కూడా అంటే బాధపడతారు చాలా మంది కదన్న, తిన్నోడే తింటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు కలెక్టర్ అయ్యాడు, వాని కొడుకు మళ్ళీ కలెక్టర్, మళ్ళీ వాని లేనోనికి ఏం లేదు, ఐపీఎస్ లేనోనికి ఏం లేదు, ఇంకా కింద జరుగుతుంది. ఒక డాక్టర్ అవుతాడు, అవును, మళ్ళీ వాళ్ళ కూతురుకు డాక్టర్ సీటు, మళ్ళీ వాళ్ళ కూతురుకు డాక్టర్ సీటు. అందుకే ఎంఆర్ఓకో ఎవరికో కలెక్టర్కో ఎవరికో బాధ్యత ఇచ్చి కరెక్ట్ సర్వే చేయించి కరెక్ట్ లేనోనికి ఇస్తే అది 100% అది న్యాయం చేసినట్టు ఉంటుంది. అందుకే ఇవ్వాల్సిందే రిజర్వేషన్. ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకి ఇవ్వాల్సిందే, తప్పేం లేదు. అది ఏ వర్గమైనా కానీ, ఏ మతం అయినా, ఏ కులం. యూనిఫామ్ సివిల్ కోడ్ ను మీరు సమర్థించాల్సిందే. ఒకే చట్టం ఒకే దేశం. ఎందుకంటే మనం ఈ దేశంలోనే ఉంటున్నాం కదా, ఇన్న పుట్టినాం, ఇన్న పెరిగినాం, మళ్ళీ ఈ భూమిలోనే మనం సమాధి అవుతాం, కష్టం చూస్తాం. ఏదో ఒకటి ఇదే అవుతాం, వేరే జాగాలో అయితే వెళ్ళాం కదా. ఇప్పుడు మీరు అమెరికాలో ఉండని, ఆఫ్రికాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, ఎన్ని రోజులకైనా మళ్ళీ మన స్వదేశానికి వచ్చినా ఎంత తృప్తి పడుతుంది. మన దేశం తృప్తి ఉంటుందా లేదా? అవును, తల్లితో దేశంతో మరి కొందరన్నా తల్లి ఒక్కటేసారి జన్మిస్తుంది, కానీ మాతృభూమి మనం సచ్చేదాకా మళ్ళీ సచిన తర్వాత మనకు మన భూమిలోనే కోవిడ్లో మన భూమిలో తీసుకుంటారు. వేరే దేశంలో చనిపోయిన తీసుకోవాల్సిందే. ఆ తృప్తి ఎలా ఉంటుంది, తీసుకొచ్చి ఇక్కడ చేస్తేనే ఆ తృప్తి ఎలా ఉంటుంది. అది సరే అన్న, మీరు దేశం గురించి ఇంత గొప్ప చెప్తారు. గొప్ప ఏం లేదు, ప్రతి దేశ పౌరుడు ఆలోచించాల్సిందే. ఎందుకంటే మన దేశం, మనం లేకపోతే దేశం లేకపోతే మనం లేము. అది దేశం గాలి తీసుకుంటాం, ఈ దేశంలో తింటాము. 100% కరెక్ట్. మళ్ళీ ఈడ నివసిస్తున్నాం, ఈడ ఉంటున్నాం, ఈడ ఈ గాలి, నీరు, ఈ గాలి, ఈ వాన, ఈ నేల. మరి కానీ కొందరు ఇవన్నీ తీసుకుంటారు, కానీ వాళ్ళు తెలుసో తెలియకను అదే స్వార్థం కోసం, సొంత స్వార్థం కోసం కాదు. కొందరు జై పాకిస్తాన్ అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఒకటి కొందరు అన్నట్లు క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఎస్పెషల్ గా పాకిస్తాన్ గెలిస్తే కూడా జై కొట్టుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? తప్ప, తెలియకపోవచ్చు, పాపం తెలియకపోవచ్చు, నాలెడ్జ్ లేకపోవచ్చు, తప్పు. అభిమానము రాంగ్, అది అభిమానం కూడా కాదు, అది మూర్ఖత్వం తెలియకపోవచ్చు.
చేసుకోవచ్చు. అంతే కదా. వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మన అందరూ ఉందా లేదా? 100% ఉంది, 100%. అట్లా కాదు. మన తమ్ముడు ఒక తప్పుదారి పోతున్నా అంటే మన బాధ్యత కరెక్ట్ తీసుకురావాలి. అదే ఒక్కసారి ఇంటి ఎంత బాధ అవుతుంది. లేదు, మన బాగా- దేశంలో బాగా ఉండి జై పాకిస్తాన్ అంటే లేదు, అది ప్రాణం పోయిన చాలా తప్పు, చాలా తప్పు అది. అది మన తల్లి రొమ్ము మనమే కోరుకుంటాం. అంతే కదా. అది కరెక్ట్, రాంగ్ అది. ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళదు హిందువులతో ముస్లింలకు అవసరం ఉంటది, ముస్లింలతో హిందువులకు అవసరం ఉంటది, అందరితో అందరికి అవసరం ఉంటది. నాకు తెలిసిన ఇదైతే ఇది ఒక 20 సంవత్సరాల నుంచే ఇది వస్తుంది, కానీ ఇంతకు ముందు లేకుండే. అసలు మాకు నేను ఉండేది సరౌండింగ్ మొత్తం అందరు కలిసి ఉన్నాము. కాక మామ చిచ్చా అన్నాడు. అసలు ఇట్లా ఏమి ఉండదు, అసలు ఫీలింగే లేదు. అది ఫీలింగ్ వచ్చినప్పుడు మాకు తెలియదు కూడా, అది తెలియదు కూడా. కులం ఏంది మతం ఏంది తెలియదు. దోస్తులు ఎవరెవరు ఉండే చిన్నప్పుడు? అరే చాలా ఉన్నారు. హరి ఉన్నారు, బాలరాజు ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, శ్రీనుభాయ్ ఉన్నాడు, చాలా మంది. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే, ఇండియన్ వస్తా, ఈ గ్రౌండ్ కి వస్తా చిన్నప్పుడు. నేను ఉండేది లాలాపేట. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరు కలిసి ఉంటేనే దేశం ఉంటేనే మనం దేశం ఫస్ట్, రిలీజన్ సెకండ్. రిలీజన్ ఏంది? జీవన విధానం అంది, జీవన విధానం, ట్రెడిషన్. మనం ఎట్లా నడవాలా, ఎట్లా బతకాలా, అది రిలీజియస్ నేర్పిస్తుంది. అంతేగాని ఇట్లా విడది అని ఏ రిలీజన్ చెప్పదు, లేదు కూడా అలా ఏ రిలీజన్ లేదు. అవునా? లేదు, ఈ సొంత ప్రయోజనం కోసం చెప్తారు. లేదు, ఖురాన్లో కూడా ఎప్పుడు ఈ విడదీసే మాటనే లేదు. ఖురాన్లో లేదు, బైబుల్ లేదు, గీతలో లేదు, దేంట్లో మహాభారతంలో దేంట్లో లేదు. మరి అసద్ భాయ్ ఇచ్చిన ఎన్ని నుంచి ఇచ్చిండు? 15 నిమిషాలు ఛాన్స్ ఇస్తే మేము అది వాళ్ళ సొంత పొలిటికల్ అది డిసిషన్, పొలిటికల్ మాట, అది వాళ్ళ సొంత మాట. అది అలా ఏది లేదు సార్, అలా ఏ మతంలో లేదు, ఏ బైబుల్, ఏ ఖురాన్లో లేదు, ఏ గీతలో లేదు. వీడియో తీసే మాట లేనే లేదు. మంచిగా కలిసిమెలిసి ఉండాలి. మీరు చూడండి, ఒక పండితుని అడగండి, ఒకటి ముల్లని అడగండి, అలా మాట వీడియో తీసే మాట లేనే లేదు. అందరితోటి ఒకటే మనది, అందరం భారతీయులం, అందరం కలిసి మెలిసి ఉండాలని నా మనది. అంతే. ఆలోచించి ఆలోచించి ఎన్నుకోండి. మీరు ఏ కాన్స్టిట్యూషన్లో ఉన్నారో ఆ కాన్స్టిట్యూషన్ నేతని ఆలోచించి ఎన్నుకోండి. అంతే. పని చేసే వాళ్ళని ఎన్నుకోండి. ఈ 370 ఆర్టికల్ గురించి మీకు ఐడియా ఉందా? లేదా? అంతే, దాని గురించి. మరి లాస్ట్ ఫైనల్ గా చెప్పండి, మీరు మోడీకి ఎందుకు ఫిదా అయిపోయారు? ఆయనకి ఎందుకు ఫస్ట్ టైం మీకు ఎప్పుడేమనిపించింది? 2014 కంటే ముందు ఆయన లేడు అంటే ఒక గుజరాత్ కే సీఎం, ఆయన నేషనల్ ఫిగర్ కాదు. ఈ 10 ఏళ్లలోనే ఆయన నేషనల్ ఫిగర్ అయ్యిండు, ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యిండు. మీరు ఎక్కడ ఆయనకు ఇంప్రెస్ అయ్యారు? ఎక్కడ ఇంప్రెస్ అంటే ఇప్పుడు చూడండి, ఎన్ని డెవలప్మెంట్ పనులు చేసిండు, అవన్నీ చూసి టన్నర్లు కానీ, ఆర్మీ వాళ్ళ కోసం కానీ, వాళ్ళ ఫెసిలిటీస్ కానీ. మోదీ వచ్చిన ఆర్మీ చాలా స్ట్రాంగ్ అయింది, చాలా ఫెసిలిటీస్ ఇచ్చిండు, చాలా స్ట్రాంగ్ అయింది. దాన్ని బట్టి నేను ఆయన నమ్ముతా, ఆయనకు ఫిదా అయినా. రైట్, థ్యాంక్ యూ. మీ నంబర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అసలు సరే, మీరు ఓటు ఎవరికైనా వేసుకోండి, కానీ భారతీయులు అంతా ఒక్కటే అని చెప్పడం, అసలు మీరు మీలాగా ఉంటే అసలు మత కల్లోలు జరగవు దేశంలో. మనందరం కలిసి వేరే దేశం అని ఎదుర్కోవాలి. కానీ ఒక సామాన్యునికి, ఒక మిడిల్ క్లాస్ కి కావాల్సింది ఏంది? రోటీ, కపడా, ఔర్ మకాన్. ఇప్పుడు ఆయనకి టైం దొరుకుతుందా కొట్లాడడానికి? దొరుకుతుందా సార్? కాదు, నీకు దొరకదు. పొద్దున పోతే సాయంత్రం పోతే ఆ టైమే ఉండదు ఆడ కదా. టైం దొరుకుతుందా? దొరకదు. ఎవరో వచ్చి చేస్తారు. అది కూడా ఈ ఎలక్షన్ ముందే అవుతాయి కల్లోలాలు, మత కల్లోలాలు, కొట్లాటలు, ఇవన్నీ. మళ్ళీ తర్వాత కానే కావు. ఎందుకు? దీనికోసం డివైడ్ చేయడానికి, వేరేది ఏం లేదు. అందరికీ ఒకటే మనవి, అందరూ కలిసి ఉండాలి, ఆలోచించి ఓటేయండి, పని చేసే వాళ్ళకి ఓటేయండి, అందుబాటులో ఉన్న నేతకు ఓటేయండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.